ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రార్థనా పోరాటంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దయచేసి అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, మా జీవితంలో మరొక దినాన్ని మీరు దయచేసిన విధానం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. నీ దివ్యమైన సన్నిధిని మేము అనుభవించడానికి కృప అనుగ్రహించమని కృపామడిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటరానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటరానే ఆజ్ఞల మార్గము కనిపించెనే.
నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. పాడదాం. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నాకు మరి అంతకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను
సగమంత స్వరమిది హోసన్నా 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 యూదుల రాజుకే రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఇంతవరకు కూడా చక్కగా మనం దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేశారు. ఈ ఆరాధన సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండి ఇంతవరకు కూడా మనము దేవుని స్తుతించే అవకాశం దేవుడు ఇచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము దేవుని చేతులు అనే అంశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనంలో, నా హస్తము భూమి పునాది వేసను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును, నా హస్తము భూమి పునాది వేసెను. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ఇండీడ్ మై హ్యాండ్ హ్యాస్ లైడ్ ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్, నా యొక్క చెయ్యి ఏం చేస్తుందంటే, ఇదిగో నా చేతులు ఈ యొక్క భూమి
పునాది అంటే నా హస్తం, నా యొక్క చెయ్యి ఈ భూమికి పునాది వేశాను. అంటే యేసయ్య చేతుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే నీవు నేను ఏ భూమి మీద అయితే ఉన్నామో, ఏ భూమి మీద అయితే మనము జీవిస్తున్నామో, ఇల్లు కట్టుకున్నామో, పంట పండించుకుంటున్నామో, తింటున్నామో, తిరుగుతున్నామో, అలాగే ఎక్కడైతే మనం ఉన్నామో ఈ భూమి మీద దేవుడు మనం ఉండే అవకాశం ఇచ్చాడు. దీనికి పునాది వేసిన వాడు మనం ఆరాధించుచున్న దేవుడు. కనుక ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే 6 రోజుల్లో తన మాట చేత ఈ యొక్క భూలోకమంతటిని కూడా ఆయన సృష్టించాడు. నిర్గమకాండం 20:11 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అంటే 6 రోజుల్లో దేవుడు తన హస్తముతో భూమికి పునాది వేసి భూమిలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా కలుగు చేసిన గొప్ప దేవుడుగా సృష్టి క్రమంలో ఈ 6 రోజులు కూడా తన గొప్ప కార్యాన్ని చేసిన దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాగనే కీర్తన గ్రంథం 102వ కీర్తన 25వ ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. చూసారా, భూమి మాత్రమే కాదు, భూమికి పునాది వేసిన వాడు ఆకాశములు కూడా నీ చేతి పనులే. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యెషయా గ్రంథం 45:12 భూమిని కలుగు చేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని, నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. చూసారా, భూమిని కలుగు చేసిన వాణ్ణి, నరుని సృజించిన వాణ్ణి, ఆకాశములు కలుగు చేసిన వాణ్ణి నేనే. అంటే నా చేతులే వీటిని కలుగు చేశాయి అని ప్రభు అంటున్నాడు. గనుక దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుడు ఈ యొక్క లోకమంతటిని కూడా తన మహత్తు గల మాట చేత ఆయన సృష్టించాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నువ్వు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రము వలె పాతుగిలును, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. కనుక దేవుడు భూమి పునాది వేసినవాడు, ఆకాశములను కలుగ చేసినవాడు, భూమి మీదున్న నరులను తన చేతులతో నిర్మించినవాడు. ఇంత మంచి దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. అంటే భూమికి పునాది వేసిన దేవుడు మన దేవుడు. గనుక దేవుని బిడ్డలారా, ఈ గొప్ప దేవుని చేతులే ఈ భూమికి పునాది వేశాయి, నిన్ను నన్ను నిర్మించాయి, ఆకాశములను సృజించాయి. ఇంత గొప్ప దేవుని సన్నిధిలో ఆయన చేతులు చేసే పనిని చూసి ఆయన సృష్టి అంతటినీ కూడా చూస్తున్న మనల్ని కూడా ఆయన చేతులే కలుగు చేశాయి. నరులను కలుగు చేసిన వాడు ఆయనే, పైకి చూస్తే ఆకాశాలు కలుగు చేసిన వాడు ఆయనే, నీవు నిలిచున్న భూమిని కలుగు చేసినవాడు ఆయనే, సమస్తమును కలుగు చేసినవాడు ఆయనే, ఆయన చేతులే కలుగు చేసను. ఒక్కసారి ఆయన చేతుల వైపు చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, సో ఒకే ఒక చిన్న మాట కనబడుతుంది. ఏంటంటే హిస్ హ్యాండ్స్ ఆర్ క్రియేటింగ్ హ్యాండ్స్. అంటే ఆయన చేతులు సృష్టించే చేతులు.
నిన్ను సృష్టించినవాడు, నన్ను సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు, ఆకాశమును సృష్టించినవాడు, సర్వమును సృష్టించినవాడు. ఈ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే ఈ సృష్టికర్త మన ప్రార్థన ఆలకించి తప్పకుండా మనకు జవాబు దయచేస్తాడు. అలాగూ తన కృప ఆయన దయచేసేటట్టుగా మనము ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ వాక్యం ఎంతో గొప్పది. నీవు 6 దినములలో సృష్టి అంతటిని కూడా సృష్టించావు. నీ చేతి చేతనే, నీ హస్తము చేతనే భూమిని కలుగు చేసిన వాడవు, సృష్టించిన వాడవు. నరులను కలుగు చేసిన వాడవు, నిర్మించిన వాడవు నీవే. అలాగే ఆకాశములను కూడా కలుగు చేసిన వాడవు నీవే. నాయన, నీవెంత గొప్ప దేవుడవు నాయన. ఈరోజు ఇంత గొప్ప దేవుని పాడి స్తుతించి ఆరాధించి నిన్ను గూర్చినటువంటి, నీ చేతులను గూర్చినటువంటి విషయాలు వినే అవకాశం మీరు మాకు ఇచ్చారు. మీరు వేసిన పునాది మీద ఈ భూమి నిలిచి ఉంది. అదే రకంగా మేము కూడా మీ యొక్క అడుగుజాడల్లో మీరు వేసిన ఆత్మ సంబంధమైన పునాది మీద కట్టబడిన వారమై ఆధ్యాత్మికంగా ముందుకు సాగడానికి సహాయం చేయమని, నీ చేతులే సర్వమును కలుగు చేశాయి కాబట్టి నీ చేతుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ, నాయనా, నీ యొక్క చేతుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మేము ఆలోచన చేస్తూ, ఇంత గొప్ప దేవుడు మాకున్నందుకై మేము నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ ఈ దినమంతా కూడా సంతోషంగా సాగడానికి సహాయం చేయమని, మా దేశాన్ని కాపాడండి, మా ప్రజలను కాపాడండి, మా దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్లో మీరు తోడుగా ఉండండి నాయనా. సంఘాలను కాపాడండి. ప్రతి వ్యక్తిని మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. దుఃఖంలో ఉన్నవారిని ఆదరించండి. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత కలిగించండి. చీకటి శక్తుల ప్రభావంతో పీడించబడుచున్న వారు విడుదల పొందడానికి సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన జ్ఞానమునిచ్చి, అభిషేకమునిచ్చి, కృప చూపించి, బలపరిచి దీవించమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడే నడిపించునుగాక. ఆమేన్.